ఓకే అటు పల్ల రాజేశ్వరరెడ్డి కాలేజీలు యూనివర్సిటీలు కూడా బాగా చర్చగా అనురాగ్ యూనివర్సిటీస్ చర్చగా మారింది ఆ ప్రాంతంలో ఉన్న చెరువును ప్రైవేట్ చెరువుగా చూపించి ఆ కోర్టులో కేసు వేసిండు వీటిని బాగా మేనేజ్ చేస్తారు వీటిపైన ఎట్లా ఫోకస్ చేస్తారు అనుకోండి పల్ల రాజేశ్వరరెడ్డి అంటే కేసీఆర్ దత్తపుత్రుడే కదా ఆయన అవును దత్తపుత్రుడు వాళ్ళకి ఏదంటే అది అవుతుంది కదా వాళ్ళ చేతులలో కానూన్ ఉన్నది భయ్ నేను ఇంతకుముందు అందుకే చెప్పినా కదా వీళ్ళు వచ్చిన తర్వాత 100 ఎకరాలు పోయిందని వాళ్ళు ఇప్పుడు వడ్డించేటోళ్ళు వాళ్ళు ఏదంటే చేసుకున్నారు వాళ్ళ చేతులనే కానూన్ ఉన్నది అన్ని వాళ్ళే తయారు చేసుకున్నారు ఏది ఏ లెటర్ కావాలంటే ఆ లెటర్ ముఖ్యమంత్రి ఆఫీస్ కాడికి ఎంతసేపు టక రాసుకొని మొత్తం పెట్టారు ప్రతిదీ జరగాల్సిందే ప్రతిదీ ఎంక్వైరీ జరగాల్సిందే ప్రతి ఏ నాల మీద ఉన్నా ఎంత పెద్ద అయినా కానీ ఎంత పెద్దోడైనా కానీ కూలగొట్టాల్సిందే మేము స్వయంగా అక్కడికి వెళ్ళామన్నా ఒక చెరువు కాదని చెప్పేసి కోర్టులో దిగువ ప్రాంతం కాబట్టి అక్కడ నీళ్ళు అవుతున్నాయని చెప్పేసి ఒక చెరువుని మింగేసిన ప్రయత్నం చేసిండు ఇప్పుడు స్వయంగా అక్కడ క్లియర్గా చెప్తుండు అది నా ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి చెప్తుండు అక్కడ కోర్టు నుండి కూడా ఆర్డర్ అదే విధంగా తీసుకొచ్చుకున్నాం అంటే కోర్టును ఎట్లా చూసుకోవచ్చు ఇక్కడ కోర్టు కూడా ఆర్డర్ ఇష్యూ చేసింది అది ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ ఏమేమి ఉన్నాయి అనేది కొద్దిగా లోతుగా పోతే తెలుస్తుంది దాంట్లో ఓకే నాకు పర్టికులర్ కేసు మీద కంప్లీట్ గా స్టడీ చేసి ఏం పెట్టిండి ఏంది అనేది కాదు ఇప్పుడు కోర్టు అంటే కోర్టులో స్టే ఆర్డర్ ఎన్ కన్వెన్షన్ మీద ఉన్నది 10 ఏళ్ళ నుంచి ఆపుతారు ఎవరన్నా అందుకనే చూసి రాత్రి రుచి కొట్టిపాడేశారు ఇప్పుడు వీళ్ళది కూడా అంతనే ఉంటాయి ఇటువంటి అన్ని ఏదో మేనేజ్ చేస్తే కోర్టు కూడా ఏంటంటే అరే కాలేజీలు ఉన్నాయి అవి అని చెప్పని వీళ్ళేదో ఇన్ఫర్మేషన్ ఇస్తారు అరే మరి పిల్లలకు నష్టం జరగవద్దు కదా అనే ఆలోచనతో కూడా ఇచ్చుంటారు కోర్టు నుంచి ఒకవేళ అది ప్రాపర్గా ఉండేది ఉంటే దాన్ని కూడా వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ఏంటంటే మేము కొద్దిగా టైం ఇస్తాం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న వాటికి కొద్దిగా టైం ఇస్తాము అని మీరు వేరే దగ్గర షిఫ్ట్ చేసుకోవాలి లేకపోతే గవర్నమెంట్ అనుకుంటే ఎంతసేపు ఆ స్టూడెంట్స్ అందరినీ తీసుకుపోయి గవర్నమెంట్ కాలేజీలకు వాళ్ళందరినీ అకాడమిక్ ఇయర్ లాస్ కాకుండా వాళ్ళు వేరే కాలేజీలకు షిఫ్ట్ చేసి పడేసాలి గవర్నమెంట్ కాలేజీలలో చేయాలి ఇటువంటి వాళ్ళందరికీ చేసిన కడ కొట్టి పడేసాలి వాళ్ళని వాళ్ళ వసూలు చేయాలి కార్పన్స్ ఫండ్ కింద పైసలు పెట్టి ఉంటాయి వాళ్ళ పైసలతో బంగ్లాలు కట్టిపియాలి ఇటువంటి అన్ని చేయొచ్చు కానీ పక్కా కోర్టులు అని అంటే అది ఎంతసేపు అబ్బా కోర్టులు ఇప్పుడు వీళ్ళు కూడా పోతారు సో అది పక్కా దాన్ని లీగాలిటీ చూసుకొని చేసి పడేసాల్సిందే కనబడుతున్నది కదా కళ్ళ ముంగట తీసుకుంటే డ్రైనేజ్ల మీద కట్టిరి చెట్ల మీద కట్టిరి ఎన్ని చెరువులు అదే చెప్తున్నాయి కదా ఇప్పుడు మొత్తం దాదాపు 300 చెరువులు అసలు కంప్లీట్ మటమాయమైపోయినాయి మొత్తం జిహెచ్ఎంసీ లిమిట్ లో ఇవన్నీ కబ్జాలకు గురైన ఇటువంటి కొడుకులే తీసుకొచ్చి పెట్టుకొని కూర్చున్నారు కదా ఇటువంటి వాళ్ళు అందరూ ఓకేనా ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చగా మారింది ఏది ఆ ఫాతిమా ఓవైసీ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ కూల్చేయరా అని చెప్పేసి దాన్ని కూల్చే అవకాశాలు క్లియర్గా చెరువులు ఉన్నట్టు పాత విజువల్స్ చూసినా లేదంటే గూగుల్ ఎర్త్ మ్యాప్ చూసినా కానీ క్లియర్గా చెరువులో ఉన్నట్టు క్లారిటీ ఉంది కానీ దాని మీద గవర్నమెంట్ ఫోకస్ పెడుతున్నట్టు అనిపిస్తలే అంటే భయపడుతున్నారు అనుకోవచ్చా లేదంటే జోలికి పోతారా పోరానా బరాబర్ పోవాల్సిందే ఇది టెస్టింగ్ టైము ప్రభుత్వానికి కూడా ఇది టెస్టింగ్ టైం ఎక్కడ దాకా పోతావు ఏం చేస్తావు అనేది ఒక పెద్ద టెస్ట్ చేసే పీరియడే కదా సో బరాబర్ పోకపోవడం అనేది సమస్య నేనేమంటున్నా కానూను ముంగట ఎంత పెద్దోడైనా కానీ నువ్వు అంటే బయట సమాజంలో ఎంత పెద్దోడైనా పెద్ద లీడర్ అయినా కానీ నువ్వు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినావంటే మాత్రం నువ్వు ముద్దాయివే నువ్వు ద్రోహివే నీ మీద చర్య జరగాల్సిందే అది ఎవరైనా పర్లేదు నువ్వు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే నువ్వు పెట్టుకో ఇంకా బయట ఇల్లీగల్గా నువ్వు పెట్టేది నువ్వు 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు డొనేషన్లతోటి మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఓఐసీ కాలేజీలు బొచ్చాడు వాళ్ళ దగ్గర తక్కువ పైసలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇవన్నీ చేసి బయట ఎక్కడన్నా చేసుకోవాల్సింది అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా క్లియర్గా ఏంటంటే ఇఫ్ అదైతే క్లియర్గా ఎవరు చూసినా ఏ చిన్న పిల్లగాని చూసినా కానీ ఇది నీళ్ళ కింద ఇంత మంచిగా ఉన్నది ఐలాండ్ లెక్క అన్నట్టు కనబడుతుంది అది సో క్లియర్ కట్ గా నువ్వు చెర్ల కట్టింది అన్నట్టు క్లియర్ ఉంది వాళ్ళు కూడా డిఫెన్స్ లో పడ్డారు బరాబర్ గులగొట్టాల్సిందే జనం కూడా ఇటువంటి చేసినప్పుడే ఒకవేళ ప్రభుత్వంలో పెద్దోళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే ఇనేది ఉంటే చెప్తున్నా కొట్టి పడేసేండ్రి నువ్వు ఇక మళ్ళా వెనక ముందు కాకండ్రి కొట్టి పడేసే ఏం కాదు అయ్యేది ఉంటుంది జనం మొత్తం సపోర్ట్ ఉంటారు బరాబర్ కొట్టాల్సిందే కానీ సగం లాపితే కథం అయిపోతుంది ఫెయిల్ అవుతావు మొత్తం అందుకే కానీ ఆయన ఏం ఛాలెంజ్ చేస్తున్నా ఇటు ట్యాంక్ బండ్ కాడ చూసుకుంటే జిహెచ్ఎంసీ ఆఫీస్ కావచ్చు సెక్రటరేట్ కావచ్చు ఇవన్నీ కూడా బఫర్ జోన్లో ఉన్నాయి అవి కూలగొట్టిన తర్వాత నా కాలేజ్ జోలికి రావాలని చెప్పేసి ఆయన ఛాలెంజ్ చేస్తున్నాం అది ప్రైవేట్ ప్రాపర్టీ వాస్తవమే దాంట్లో కరెక్టే నిజంగానే ఇవన్నీ వాటర్ ఫాల్స్ ఉండే ఇవన్నీ లిబర్టీ దగ్గర ఇవన్నీ కరెక్టే అని చెప్పేటి అన్ని కూడా అన్ని వాస్తవమే కానీ పబ్లిక్ యూటిలిటీ గురించి వాడుతున్నటువంటిది నెక్లెస్ రోడ్ ఓకే ఆయన ఓవైసీ ఇంటికి పోయేందుకు దారి చేసుకున్నది కాదు కదా ఇది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లెక్క ఒక కమర్షియల్ గా నువ్వు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకొని నువ్వు దాన్ని కమర్షియల్ గా వాడుతున్నావు ఇంకోటి నువ్వు తెలిసిన చేసినావు ఇది అవుట్ ఆఫ్ కంపల్షన్ ఎందుకంటే నువ్వు ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి నీకు జనం పోయే సిచ్యువేషన్ లేదు చాలా ట్రాఫిక్ ఇప్పటికే గంటలు 3 గంటలు 4 గంటలు అవుతున్నది సో ప్రజల గురించి అని చెప్పి చేసింది కానీ దాన్ని ఏదో ఎంక్రోచ్ చేసి ఇండివిజువల్స్ ఉపయోగపడ్డట్టు కాదు కదా
కదా, ఏదో విలాసంగా చేసేందుకు చేసుకోలే కదా దాన్ని. సో అందుకని పబ్లిక్ యూటిలిటీస్ డిఫరెంట్, నీ కంపారిజనే డిఫరెంట్ ఉన్నది. CCMB గురించి మాట్లాడండి, CCMB అటువంటిది ఉండదంటే కులగొట్టి పరిశ్రమ ఏముంటుంది, అది ఇంకో దగ్గర బిల్డింగ్ ఇంకో దగ్గర కట్టుకోండి. GHMCని కులగొట్టి పరిశ్రమ, GHMC కూడా తప్పు చేసి కులగొట్టేసి ఇంకో దగ్గర కట్టుకో. అది నిజంగా అబ్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి. కానీ ట్యాంక్ బండ్ విషయంలో గురించి, నెక్లెస్ రోడ్ విషయంలో గురించి మాట్లాడితే ఎస్ డెఫినెట్ గా అది ఉంది, దీన్ని FTL లిమిట్స్ ఉంది అనేది చాలా క్లియర్ గా తెలుసు. పబ్లిక్ యూటిలిటీ ప్రాబ్లమే లేదు కదా. కానీ నువ్వు చేస్తున్న పని ఏంది, నువ్వు ఇవి చూపించుకొని నాది గులగొట్టొద్దు అంటే ఎట్లా, నువ్వు అది గులగొడతావా అంటే ఇది కాదు నీ సంగతి ఏం చెప్పు. ఫస్ట్ నువ్వు మొత్తం ఒక ప్రైవేట్ ప్రాపర్టీ లెక్క నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు, అది దాంతో జనానికి నష్టం జరుగుతున్నది, ఇబ్బంది జరుగుతున్నది. ఇప్పుడు వీటిలలో కూడా ఏమైపోయినాయి అంటే ఇవన్నీ డ్రింకింగ్ వాటర్. యాక్చువల్ నీకు ట్యాంక్ బండ్ కూడా డ్రింకింగ్ వాటర్ కదా. హైదరాబాద్ ఈజ్ ఏంటంటే సిటీ ఆఫ్ లేక్స్, సిటీ ఆఫ్ గార్డెన్స్. ఇది మంచి నీళ్లు చేసేది పాయిజన్ అయిపోయినాయి, విషపు నీళ్లు తయారు చేసారు, కెమికల్స్ పంపిస్తున్నారు. ఈ యొక్క దీందే కాదు, ఈవెన్ గండిపేటలో కూడా డ్రైనేజ్ వాటర్ల కాడికెళ్ళి పైపులు తీసుకుపోయి పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టిన మొత్తం డైరెక్ట్ తీసుకుపోయి అందులోకి వారేస్తున్నారు కదా. సో ఇవన్నిటి మీద ఇప్పుడు అవి నీళ్ళు తాగాల జనం. అందుకే జనం కూడా రివర్స్ అవుతున్నారు, జనం కూడా రివోల్ట్ అవుతున్నారు, జనం కూడా ప్రశ్నిస్తున్నారు, జనం కూడా ఆశతో ఉన్నారు. ఏదైనా చేయాలి గవర్నమెంట్, ఏదో ఒక ఇనిషియేటివ్ అయితే ముంగడ పెట్టింది, దీనికి కొసదాంక తీసుకుపోవాలనేది జనం లోపల కూడా హర్షిస్తున్నారు ప్రస్తుతానికైతే. కానీ అందరి జనం లోపల ఒక డౌట్ ఉన్నది, ఎంత దూరం పోతుంది, ఢిల్లీకి పోయి పైసలు ఇస్తే ఆగుతుందా ఏమన్నా అని కూడా చూస్తున్నారట. కానీ ఈ అసరుద్దీన్ ఏదైతే సవాల్ చేసిండో, నా కాలేజీని ముట్టాలంటే నా బాడీలో బుల్లెట్లు దిగాలి, నా చావు తర్వాతనే, నా మరణం తర్వాతనే అక్కడ కాలేజ్ కూలగొట్టాలి అని చెప్పేసి ఒక సవాల్ చేసిండు గవర్నమెంట్. ఇవన్నీ జనాన్ని జనం లోపల ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేందుకు, నేను ఇంత పెద్ద కొట్లాడుతున్నాను మహానాయకుని చెప్పుకునే పోజులు కొట్టే కథనే ఇదంతా. కానీ అంతేం ఉండదు, అట్లేముండదు, అటువంటిది ఏమి ఉండదు. ఒకవేళ అట్లా ఉండేది ఉంటే గవర్నమెంట్ కన్నా పెద్దోడు ఆయన అయితే అవుతుంది, ఏమైతే చూద్దాం. వాళ్ళ తమ్ముడు కూడా స్వయంగా సవాల్ చేస్తుండు, ఒకవేళ నా కాలేజ్ కాడికి వస్తే మా పిల్లలే చూసుకుంటారు నిన్ను పో అని చెప్పి చెప్తుండు. ఏం చూసుకుంటారు భయ, గవర్నమెంట్ తో సవాల్ చేస్తాడు ఆయన, చేస్తుండు క్లియర్ గా. చేస్తే చూడాలి మరి గవర్నమెంట్ దగ్గర ఎంత దమ్ము ఉన్నదో తెలుస్తుంది కదా. తీసి ఫస్ట్ తీసుకుపోయి అటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే మామూలు జనం ఏదైనా మీ ఆఫీస్ ముట్టడిస్తాము, లేకపోతే ముఖ్యమంత్రి ఆఫీస్ ముట్టడిస్తాము, లేకపోతే మొన్నటిదాకా విద్యార్థులు అన్ఎంప్లాయిడ్ యూత్ మేము వచ్చి ఆయన మహేందర్ రెడ్డి అంటే ఆయన కలుస్తాము అని చెప్పని అంటే ఎట్లయితే ఎక్కడిదక్కడ ఆపి లోపడేసారు, అట్లే తీసుకుపోయి లోపల పడేసేయాలి. ఏముంటుంది అలా? ఒకవేళ అటువంటి పరిస్థితులు వస్తే బాధ్యత లేకుండా ఒక ప్రజాప్రతినిధి, జనంతో ఎన్నుకోబడ్డటువంటి ప్రతినిధి, జనం ఆస్తిని, జనం మాన ప్రాణాలను కాపాడలేనటువంటి వాడు, దానికి అనుగుణం లేనటువంటి వాడిని తీసుకుపోయి బొక్కల వారేసుడే కరెక్ట్ ఉంటుంది. చేస్తారా అది అట్లా అబ్స్ట్రక్షన్ చేసి నువ్వు రెచ్చగొట్టే కథలు కనుక తీసుకొస్తున్నావు అనుకో, దాని తగ్గట్టు కానూన్ ప్రకారంగా చేయాల్సిందే కదా. ఏమేమి ఉంటాయో, ఏమేమి సెక్షన్స్ ఉంటాయో, ఏముంటాయో తీసుకుపోయి పడేసాలి. కానీ నువ్వు అది కనుక చేయకపోతే ఇక అది మళ్ళీ మీరంతా కుమ్మక్కయ్యారు మొత్తము. మియా బీవి రాజీ అయితే క్యా కరేగా కాజీ లెక్క మాత్రం అటువంటిది కనుక జరిగింది అనుకో, జనం లోపల మాత్రం ఆ బాస్ పాలు అయ్యే సిచ్యువేషన్ మాత్రం ఉంటుంది. ఈ వార్నింగులు, ఈ తుప్పిర్ల మాటలతోటి ఇటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం అయితే మొదలు పెట్టిండ్రు వీళ్ళు, ఇది మధ్యలో ఆపితే మీరు బద్నాం అవుతారు, అది క్లియర్ కట్గా ఎక్స్పోజ్ అవుతారు. క్లియర్ కట్ అది జరగకుండా చూసుకోవాలి. ఎప్పుడైనా నిజంగా కూడా కొడితే మంచిగా పెద్దోనే కొట్టాలి, కరెక్ట్ అటువంటి చేయాలి. వీళ్ళు మేము హైదరాబాద్ లో మమ్మల్ని ఎవరు అని అనుకున్నారు కదా, వాళ్ళు ఏమైతే కబ్జాలు చేసినా అట్లీస్ట్ ఇల్లీగల్ గా మామూలుగా పేదోళ్ళు చేస్తే వాళ్ళకు నిజంగా కూడా ఎక్కడన్నా చూపించాల్సిన అవసరం ఉంది. అన్ని చూసుకొని ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నారు, అపార్ట్మెంట్ వాళ్ళు దేశం వాళ్ళకి తెలియదు ఎక్కడ నుంచో వచ్చిండ్రు, అన్ని అప్రూవల్స్ వీళ్ళే గవర్నమెంట్ ఇచ్చారు కదా. వీళ్ళని బొక్కల వారేస్తో పాటు ఏది అధికారులు ఎవరో ఇచ్చిండ్రో ఇల్లీగల్ గా, వాళ్ళతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారో వాళ్ళ జాగాలు కూడా అక్కడ ఉన్నాయో అటువంటి వాళ్ళని ఫస్ట్ తీసుకొని బొక్కల వారాలి. వీళ్ళకి కూడా పాపం డెఫినెట్ గా వాళ్ళని కాపాడాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ దగ్గర వాళ్ళకు రిహాబిలిటేషన్ సపరేట్ గా ల్యాండ్ ఇస్తారా ఏదన్నా అయితే అటువంటి వాళ్ళు మాత్రం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొన్ని 50 ఏళ్లకు 40 ఏళ్ల నుంచి ఉన్నాయి సపోజ్ ఉన్నాయి అనుకో, మేజర్ అబ్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, వాటర్ ఫ్లోకు అబ్స్ట్రక్షన్ ఎక్కడెక్కడ జరుగుతున్నది, అవన్నిటి నువ్వు ప్రాపర్ గా చేసి వాటి మీద ప్రాపర్ ఎంక్వైరీ చేసి, అందుకనే లోతైన అధ్యయనం కనుక చేసి ఎక్కడెక్కడ ఉన్నాయో మేజర్ గా ఇంపాక్ట్ అవుతున్నాయో వాటన్నిటిని చేసి వాళ్ళకు మాత్రం మళ్ళీ ఇప్పుడు చాలా మందికి ఎందుకంటే భయంలో ఉన్నారు చాలా మంది, మాది కొట్టేసే పరిస్థితి ఏందని పాపం రేకాడక డొక్కాడక కష్టంతో ఏదో వచ్చి 10 పైసలు 20 పైసలు రూపాయి 2 రూపాయలు జమ చేసుకొని వాళ్ళ జీవిత ఆశయం ఏంటంటే ఒక చిన్న ఇల్లు. అది కూడా ఇప్పుడు వచ్చి కొత్తగా వచ్చి తెలియదు కదా, మనం పర్మిషన్ ఇస్తున్నప్పుడు అన్ని ఉన్నాయి కావచ్చు అనుకుంటారు, వీళ్ళు పోయి ప్రతిదీ ఎంక్వైరీ చేస్తారా, అన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నారు తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు తీసుకున్నారు అనుకో, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉన్నది. రేపు వాళ్ళ మీద అటువంటి వాళ్ళ మీద
మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ మీద పేదోళ్ళ మీద కనుక నీ అస్త్రం కనుక పడ్డదంటే మాత్రం అది సమస్యలు పడతావు. నువ్వు పెద్దోళ్ళని కొట్టినంత మాత్రం జనం ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫామ్ హౌస్ ఇటువంటి విలాసవంతమైనటువంటి చేసుకున్న అన్ని ఉన్నోళ్ళే చేసుకున్నారు. పైసలు ఎక్కువ ఇక్కడ లేకుండా సరే లైఫ్ ను ఎంజాయ్ చేద్దామని చెప్పి నేచర్ దగ్గర ఉండాలన్నా ఇటువంటి అన్ని చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీదనే ఫస్ట్ ఇంపాక్ట్. నాది నేను తీసుకుంటా అంటే కాదు, నువ్వు ఇన్ని రోజులు ఎందుకు కట్టినావు బిడ్డ, అట్లా పెట్టి కూడా కేసులు పెట్టాలి వీళ్ళందరి మీద. ఎందుకంటే అన్ని తెలిసినోడు కదా, అంటే అన్ని మేనేజ్ చేసుకుంటా అనుకున్నాడు కదా. నాదైతే నేను గులగొట్టుకుంటే ఎక్కుంటే గులగొట్టుర్రి అని ఒక ఇద్దరు మంత్రులు మాట్లాడారు. ఎక్కుంటే గులగొట్టురేందా నీకు తెలియదా? ఇన్ని రోజుల నుంచి నువ్వు వాళ్ళ కట్టినవు నీకు తెలియదా? వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవాలి. దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవాలి. అయితే తీసుకుంటారు అనుకుంటున్నా. అంటే ఉట్టి కూడా వదిలేదు. నేను మొన్న దాకా దొంగతనం చేసినా కానీ ఇప్పుడు బంద్ చేసిన సార్, ఇప్పుడు దొరికిన కాబట్టి నేను బంద్ చేస్తే ఇప్పటి నుంచి చెయ్య అంటే అవుతుందా? దొంగతనం చేసినట్టే కదా.